హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అఖిల్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? పెయింట్ అయితే వేస్తున్నాడు. వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం ముందు చదివాను. అవును, నేను ఫోన్ ముందు వేస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని రీయూజ్ చేస్తూ నేను ప్లాంటర్స్ లాగా మారుద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ బోరింగ్గా ఉంటుంది కదా, ఆ మొబైల్స్కి దూరంగా ఉంచుతూ, టీవీస్కి దూరంగా ఉంచుతూ, ఇంటర్నెట్కి దూరంగా ఉంచండి. పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ అనేటువంటిది ఇవ్వాలి. అందుకోసం నేనైతే ఇంతకుముందే స్పోర్ట్స్కి వెళ్ళేసి 9 o'clock వచ్చాక స్నానం చేసేసి దేవుడు పూజ చేశాడు. తర్వాత పాలకి వెళ్ళకి తినేశాడు. అయితే నాన్న ఇంకా ఇప్పుడు ఖాళీ కూర్చోడేమో, ఏం చేస్తాము, పెయింట్ వేసాను. చాలా బాటిల్స్ ఉన్నాయి, పక్కన అంటే ఇచ్చింది, వాటన్నిటి పెయింట్ వేసేసుకుంటే మొక్కలు పెట్టుకోవచ్చు నాన్న అని చెప్పాను. అఖిల్ పెయింట్ వేస్తూ ఉన్నాడు. పిల్లలు ఏదో ఒక విధంగా మనం బిజీ చేసామనుకోండి, వాళ్ళకి బోర్ రాదు. ఫోన్స్, టీవీస్ చూస్తాను. మరీ మొత్తానికే కాకుండా అప్పుడప్పుడు ఒక రోజులో 4-5 గంటలు చూస్తే ఓకే, కానీ రోజు మొత్తం బోర్ వచ్చి సమ్మర్ హాలిడేస్ కానీ ఫోన్లకు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు కదా, అలా కాకుండా పిల్లలకి ఏదో ఒక విధంగా యాక్టివిటీస్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవ్వరు అనమాట. అందుకోసమని ఇదిగో దీంట్లో కొంచెం వాటర్ వేయాలా, గట్టిగా అయినట్టుంది కదా పెయింట్, కొంచెం వాటర్ వేస్తాను. సెకండ్ లేయర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి అనేసి వేసేసి కొంచెం దగ్గరికి చేతికి తగులుతుందేమో అనేసి నేను దూరం పెట్టాను. బ్రష్ మొత్తం మనకు ఓకేనా. అదేవిధంగా మొత్తం అంతా స్ప్రే చేయండి, పైనుండి కింది వరకు ఒక కోటింగ్ వేసేసాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కోటింగ్ అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత అలా వేసిన తర్వాత ఆ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లలో స్లోగా అనేస్తే ఆ హోల్స్ కూడా మొత్తం అంతా పెయింట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అవి హోల్స్ లాగా ఉన్నాయి కదా, అందుకోసం అన్నమాట. అది